పేరు సురేష్ అండి. ఈ మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ నుంచి మాట్లాడుతున్నాం. సో ఇయర్ మన ఎగ్జాటిక్ బర్డ్స్ వీటన్నిటిని కూడా ఇంట్రడ్యూస్ చేసాం. ఎక్కడైనా కేజెస్లోనే ఉంటాయి, పబ్లిక్కి అంత అటాచ్మెంట్ ఉండదు. ఏంటంటే బేబీస్ నుంచి పెంచడం వల్ల కూడా ఇవన్నీ కూడా మన కోసం ట్రీట్ కోసం మనకు ఆటోమేటిక్గా మన దగ్గరికి వచ్చేస్తాయి. సో ఇక్కడ మనకి ఎక్కడో కొన్ని ఇండోనేషియా, థాయిలాండ్ ఇలాంటి వాటి కొన్ని బిగ్ పార్క్లోనే జూస్లోనే వాటిని అలౌ చేస్తూ ఉంటారు ఫోటోషూట్ కోసం. సో ఇక్కడ మనకి ఎగ్జిబిషన్లో ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఈ బర్డ్స్ దాంట్లో అప్పుడప్పుడు అలౌ చేస్తాం. రెగ్యులర్గా బిజీ షెడ్యూల్ అయితే అలౌ చేయలేం. సో ఖాళీగా ఉన్న టైంలో డే టైంలో ఎప్పుడైనా వస్తే వాటిని వాళ్ళని ఫోటోషూట్ కూడా అలౌ చేస్తుంటాం. సో ఇవన్నీ కూడా మన చేతికి వస్తాయి. మనం ట్రీట్ పట్టుకోగానే ఆటోమేటిక్ మన దగ్గరకు వచ్చి. సో వీటికి సన్ఫ్లవర్స్ ఇస్తామండి, మార్నింగ్ స్ప్రౌట్స్ ఇస్తాం, క్యారెట్, బీట్రూట్, సమ్ గ్రీన్ వెజీస్ ఇస్తుంటామండి. సో ఇవన్నీ కూడా బాగా ఫుడ్ చాలా మంది పిల్లలందరూ వీటిని చూసి బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇవన్నీ ఎక్కువగా అరుస్తూ ఉంటాయి, వీటిని అన్ని పబ్లిక్ని చూసి ఎక్కువ ఆనందపడుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఇయర్ పబ్లిక్ని కూడా బాగా ఎంటర్టైన్ చేస్తుంటాయి. ఈ సన్కోనోట్స్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా బేబీసే, ఇంకా ఫుల్లీ మెచ్యూరిటీ రాలేదు. సో మెచ్యూరిటీ వస్తే దే స్టార్ట్ బ్రీడింగ్ కూడా, మన దగ్గర బ్రీడింగ్ కూడా ఈ గుడ్లు పెట్టి ఇవన్నీ కూడా ఇంకా వీటిని బ్రీడ్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా పబ్లిక్ని బాగా ఎంటర్టైన్ చేస్తాయని కోరుకుంటున్నాను.